హాయ్ అండి, నేను మీ డాక్టర్ హరిణి. ఈరోజు మన ఫిర్దోస్కి ఒక డౌట్ వచ్చింది. తను 6th మంత్లో ఉంది, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ తనకు. సో ఫీటల్ మూమెంట్స్ అనేది నేను ఎట్లా చూసుకోవాలి మేడం, అంటే ఎన్ని ఫీటల్ మూమెంట్స్ ఉంటే నాకు నార్మల్ అనేది ఎలా తెలుస్తుంది అనేది తన క్వశ్చన్. అంతేనా ఫిర్దోస్? సో తను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉంది కాదు, అలాగే అందరూ ప్రెగ్నెంట్ పేషెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఫీటల్ మూమెంట్ మనం మానిటర్ చేసుకోవాలి అన్నప్పుడు రోజులో ఒక 3 గంటలు తీసుకోండి. అంటే మార్నింగ్ ఒక 1 అవర్, ఆఫ్టర్నూన్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ ఆర్ నైట్ 1 అవర్. బోన్ చేసిన తర్వాత నువ్వు 1 అవర్ పడుకొని, తిన్న తర్వాత పడుకొని ప్రశాంతంగా కౌంట్ చేసుకోవాలి నువ్వు బాడీలో బేబీ మూమెంట్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి అనేది. నీకు గనక ఒక గంటలో 2 to 3 మూమెంట్స్ ఉన్నాయనుకో, అది నార్మల్. అంటే మార్నింగ్ ఒక 3 మూమెంట్స్, ఆఫ్టర్నూన్ ఒక 3 మూమెంట్స్, నైట్ ఒక 3 మూమెంట్స్ అనిపించినాయంటే టోటల్ 9 to 10 మూమెంట్స్ ఉన్నాయనుకో, నీకు నార్మల్ కిందికి వస్తుంది. లేదు మేడం నేను అన్ని గంటలు గమనించుకోలేను, కష్టము, ఇబ్బంది అంటే నువ్వు ఏదో ఒక గంట తీసుకొని ఎగ్జామిన్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ఆ గంటలో నీకు 10 మూమెంట్స్ ఉండాలి. సో ఇది కార్డియక్, మనము బేబీ కిక్ కౌంట్ అంటాం. సో ఇది మనకి ఏం తెలియజేస్తుంది అంటే బేబీ యాక్టివ్గా ఉంది, బేబీ మూమెంట్స్ హెల్తీగా ఉన్నాయని తెలియజేస్తుంది. సపోజ్ మీకు తక్కువగా అనిపించింది అనుకో, నాకు మూమెంట్స్ తక్కువగా ఉంటే అదేమీ బ్యాడ్ సైన్ ఇండికేట్ అయితే చెయ్యదు. బట్ మీరు కంపల్సరీ వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అందులో ఐయుడీస్ అవుతుంటాయి, అంటే బేబీ సరిగా మూమెంట్ ముందు కదులుతా అన్నది తగ్గింది అంటే మనం భయపడాలి. సో ఈ విధంగా నువ్వు ఫస్ట్ కౌంట్ అనేది నువ్వు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా?